సీనియర్స్కి పెళ్ళే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళ బాధలు వీళ్ళకేం తెలుస్తుంది? రేయ్, మా ఆఫీస్ ముందు కూర్చున్నావేట్రా? గాలి కోసం. ఒరే, మన ఇద్దరం కలుసుకుని 4 రోజులైంది. ఈ విషయం నీకు తెలుసా? అది కాదురా, అసలే లక్ష్మి ఎక్కువగా మాట్లాడదు. పైగా తనకి టెలిగ్రామ్ ఇచ్చి టెన్షన్ పెట్టాం. తనని మామూలు మనిషి చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందిరా, తెలుసా? ఆ బెదవే, కంగ్రాచులేషన్స్. దేనికి? నువ్వు మామయ్య కాబోతున్నావురా. మావన్ కాబోతున్నా, కానీ మొగుడే ఈ ఛాన్స్ ఎక్కడ కనిపించడం లేదురా. ఆ మధ్య నీకైతే సంబంధం వచ్చిందన్నావు కదరా? ఒకటేమిట్రా, చాలా వచ్చాయి. ఓ పార్టీ నన్ను చూసే అన్ని మాట్లాడి వెళ్ళారు. ఇంకో పార్టీ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని కూడా చూపించారు. మూడో పార్టీ అమ్మాయితో సహా మా ఇంటికి వచ్చారు. అందరూ ముహూర్తాల దాకా వస్తున్నారు. మధ్యలో ఏదో అవుతుంది, అందరూ మాయమైపోతున్నారు. ఏదేదో పెద్ద మిస్టరీ నవల్ల లేదు. మిస్టరీ గిస్టరీ ఏం లేదు, ఎవరో కావాలని చేస్తున్నారా? ఎవరు? నీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా నీకు విరోధులు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉంటేగా విరోధులు అవడానికి. అది కాదురా, నిన్ను చూసి అసూయ పడేవాళ్ళు ఎవరైనా? పెద్ద నేను మహారాజా మైసూర్ నన్ను చూసి అసూయ పడ్డానికి. అది కాదురా, మీ ఇంటి ఇంట్లోనే హౌస్ ఓనర్ ఉన్నాడు, పైన నేను అద్దెకుంటాను. నెల అద్దె ఇచ్చేటప్పుడు ఒకళ్ళని చూసుకుంటాం. మీ హౌస్ ఓనర్ కూతురుందా? ఉన్నట్టే గుర్తురా. వయసు ఎంత ఉంటుంది? నాకెలా తెలుస్తుంది? సుమారుగా. సుమారుగా అంటే ఓ 20 నుంచి 60లోగా ఉంటుంది. పెళ్ళయిందా? తెలీదు. కాలేదురా. 420. రా. నమస్కారం సార్. నమస్కారం. మీరు? నేను ఇంటి యజమాని, నా పేరు గోపాలం. ఆంజనేయులని ఈ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. ఆయన మీ బంధువా? అబ్బే కాదు, పైన అద్దెకుంటున్నాడు. ఏమిటి విషయం? అది నాకు పెళ్లిడికి వచ్చిన చెల్లు ఉంది. బ్రోకర్ని సంబంధం చూడమని చెప్తే ఆంజనేయుల సంగతి చెప్పాడు. అయ్యయ్యో, ఏమిటి సార్? ఏం లేదు. అతను మంచివాడు కదా? ఏం చెప్పమంటావు బాబు? నిజం చెబితే పాపం ఆ కుర్రాడికి అన్యాయం చేసిన వాడు అవుతాను, చెప్పకపోతే నీ చెల్లెలు బతుకు పాడు చేసిన వాడు అవుతాను. నీ చెల్లెలు బతుకే నాకు చాలా ముఖ్యం. పర్లేదు, చెప్పండి సార్. ఏం చెప్పమంటావు? అతను పచ్చి తాగుబోతు. విపరీతంగా తాగేసి రాత్రి 12:30, 1 గంటకు వస్తూ ఉంటాడు. ఇంతేనా? ఈ కాలంలో తాగని వాళ్ళు ఎవరుంటారండి? అవునవును, తాగని వాళ్ళు ఎవరుంటారు? కానీ అతనికి విపరీతమైన అమ్మాయిల పిచ్చి కూడా ఉందట. లేదు కూడలేదు అనుకో, అన్యాయం మాటలు మాట్లాడకూడదు. చా, ఇంతేనా? ఈ వయసులో తిరగకుండా ఎవరుంటారండి? అవునవును, ఈ వయసులో తిరగకుండా ఎవరుంటారు? అలా తిరిగినందువల్ల అతనికి సుఖరోగాలు కూడా ఉన్నాయట. డాక్టర్ చెప్పాడు, నేను నమ్మలేదనుకో. ఇంతేనా? ఈ రోజుల్లో ఏ రోగానికైనా వైద్యం ఉంది కదండి? అవునవును, ఏ రోగానికైనా వైద్యం ఉంది కదా. ఇప్పుడు నేను వేరే కారణాలు వెతుక్కోవాలి. అసలు విషయం ఏమిటంటే అతనికి ఇదివరకే పెళ్ళయిందిట. కళ్ళం మీద కిరసనాయలు పోసి అగ్గిపుల్ల గీసి అంటించేసేట. నిజంగా? ఒట్టు. ఇతని మీద ఒట్టు? ఒట్టు. సరే, దీని దింపు. ఏమిటి సార్? వయసులో పెద్దవాళ్ళు, మీరు చేయవలసిన పని అది. వయసులో చిన్నవాళ్ళు, ఆయుక్షేణం అయినా నమస్కారం చేస్తున్నా. ఇలా వచ్చిన సంబంధాలని చెడగొడితే గత్యంతరం లేక నా కూతుర్ని చేసుకుంటాడని ఆశపడ్డాను. చెప్పానా? కరెక్టే. దానికోసం ఇంత గడ్డి తింటాం ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి నన్నే అడగచ్చుగా. అడిగితే చేసుకోవని. ఎందుకని? మీకు తెలీదా? ఏమిటి? మా అమ్మాయి ఒక కుర్రాన్ని ప్రేమించి మోసపోయింది. అప్పటి నుంచి నిస్పృహతో ఎవరితోనూ మాట్లాడదు. ఈ విషయం చుట్టుపక్కలందరికీ తెలిసిపోయింది. ఎవరు చేసుకుంటారు? ఈ విషయం నీకు కూడా తెలిసేమో, అడిగితే చేసుకోవేమో అని భయపడ్డాను. రామ్మరా, మా అమ్మాయి సుందరి ఓ ప్రైవేట్ ఫర్మ్ లో టైపిస్ట్ గా పనిచేస్తోంది. ఆయన అంజిబాబు ఫ్రెండ్. నమస్కారం. నీకిష్టమా? నా ఇష్ట సంగతి అలా ఉంచరా. అమ్మాయి ఎవరినో ప్రేమించింది, నేనంటే ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. అమ్మాయి నాన్న అడుగు. అయ్యో, ఈ ఆడపిల్లల తండ్రులను అస్సలు నమ్మకూడదు. ఎలాగో అలా అంటగట్టాలని ఇష్టం అని అబద్ధం ఆడేస్తారు. పోనీ అమ్మాయినే అడుగు. అలాగే. కమీన్. ఏమయ్యా, తలుపు కొట్టి రావచ్చు కదా. నేను మీ అమ్మాయితో మాట్లాడాలి. మా అమ్మాయితోట ఏం మాట్లాడతావు? ఉల్లిపాయలు కిలో ఎంత అని. లేకపోతే ఏమిటండి స్టూపిడ్ క్వశ్చన్. మీ అమ్మాయితో ఏం మాట్లాడతాను? పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్ళా? ఎవరు పెళ్లి? మీ పెళ్లి గురించి. నా పెళ్లికి ఇంకా అది పుట్టలేదే. శాంపుల్ కి ఒక మంచి క్వశ్చన్ అడగచ్చుగా. ఏమనమంటావు? ఆగదు. అమ్మాయి సుందరి. ఏంటి నాన్న? అంజిబాబు నీతో ఏదో మాట్లాడాలట. మీతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రైవేట్ గానా? అలాగే. అమ్మయ్యా, సుందరి గారు మాట్లాడండి. మీ ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు మీరు ఉండకూడదు. నేను ఉండకూడదా? సరే, బయటికి పోతా. మమ్మల్ని ఇలా వదిలేసి మీరు బయటకు వెళ్తే బాగుండదు. మీరు ఇక్కడే ఉండండి, మేమే పక్కెళ్ళి మాట్లాడుకుంటాం. పక్కకి మాట్లాడండి.
ప్లీజ్. మాట్లాడేవా? బాత్రూమ్ ఎక్కడుందని అడిగితే నేను చూపించేవాడిని కదా. ఎరా అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడాను. ఏమంది? వాళ్ళ నాన్న అమ్మాయి గురించి మనతో ఏం చెప్పాడు? ఎవరికో మనసు ఇచ్చిందని చెప్పాడు. మనసే కాదు, దేహం కూడా ఇచ్చిందట. దేహాన్ని ఇచ్చేసిందా అని ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిందా? అయ్యా, ఇది సంగతి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. దొంగన అమ్మాయి అనలేదు, నేనంటున్నాను. మోసం చేశాడు. నా పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకొచ్చిన వాడిని పెళ్లి చేసుకుని ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. ఇది అమ్మాయి చెప్పిన దాని సారాంశం రా. రేయ్, ఆ అమ్మాయిలో ఏదో గొప్పతనం ఉందిరా. తను చేసిన ఇంత తప్పుని పెళ్లి కాకముందే చెప్పేసిందంటే షీఈస్ గ్రేట్. షీఈస్ రియల్లీ గ్రేట్. నువ్వేం చెప్పావు? నువ్వే నా పొజిషన్లో ఉంటే ఏం చేసి ఉండేవాడివి? నేనేం చేస్తుంటేవాడినా నాకు తెలియదు కానీ రైట్, నువ్వు మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ మీద నాకున్న గౌరవం 1000 రెట్లు పెరుగుతుందిరా. వెరీ గుడ్. దండలు మార్చుకోండి. లక్ష్మి, లక్ష్మి, ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు. మోటార్ చెడిపోయిందండి, నేను బావి నుంచి తీసుకొస్తున్నాను. అయ్యో, ఏమిటి లక్ష్మి, ఏమిటా పిచ్చి పనులు? ఎందుకు పెట్టు? డాక్టర్ నేను బరువు వేద్దని చెప్పాడు కదా. పర్లేదండి. ఏమిటి? ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అయితే పోతాడు అంతేగా. ఏమిటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? నీకేమైనా లాభం లేదు. ఇలా వదిలేస్తే రేపు ఏమైనా జరగచ్చు. మీ అమ్మ ఉత్తరం రాసి పిలిపిస్తాను. ఏమిటి 1 month లీవా? అవును సార్. డెలివరీ ఎవరికి? నాకు, నా భార్యకి. నీ భార్యకి డెలివరీ అయితే నీకెందుకయ్యా 1 month లీవ్? ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళు మెటర్నిటీ లీవ్ 3 వారాలు పెడుతున్నారు. పైగా నీకు ఇప్పుడు ప్రమోషన్ వచ్చే టైం కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్, రాము హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, నాకు ప్రమోషన్ వచ్చేసింది సార్, యాజ్ ఎ ఫాదర్. సారీ, మిసెస్ లక్ష్మీ రామారావు మధ్యాహ్నం అడ్మిట్ చేశారు. ముందే డెలివరీ మగపిల్లాడు, రూమ్ నెంబర్ 5. ఏమండి, మగబిడ్డ కదండి? అవును. అచ్చని పోలికేరా. ఈయన బిడ్డ కాదండి, ఆయన బిడ్డ. రూమ్ నెంబర్ 5 అక్కడ ఉంటే. సారీ అండి, మీ పోలికలు కూడా ఉన్నాయి. అమ్మో, థ్యాంక్స్. చిచి, నాన్నందా? నాన్నని. ఒరే 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 ఒరే, నన్ను పరిచయించేవా? మావయ్య. 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 అవును, ఇంతకీ వీడు ఎవరు పోలిక? అప్పుడే పోలికలు ఎలా తెలుస్తాయి బాబు? ఎందుకు తెలియవు? నేను చెప్తాను. డెఫినెట్ గా నీ పోలిక కాదురా. కరెక్ట్ అండి, తల్లి పోలిక. అరే, భలే అదృష్టవంతుడివి. అవునరా, మగపిల్లాడికి తల్లి పోలిక, ఆడపిల్లకి తండ్రి పోలిక వస్తే భలే అదృష్టవంతులని మా బామ్మ చెప్పేది. ముందు షేక్ అండ్